సామాజిక అస్త్రం హాయ్ హలో నమస్తే, నేను మీ మధులలిత. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఈ రోజు లోకల్ టు గ్లోబల్ న్యూస్ ఏంటో చూద్దాం. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు ప్రారంభం. అమెరికా వివిధ దేశాలపై వాణిజ్య సుంకాలు పెంచిన విషయం తెలిసిందే. ఈ సుంకాల తగ్గింపు భారత్ అమెరికా ద్వైపాక్షిక చర్చలు కొద్ది రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. మొదటి దశ వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించడంపై భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్నాయి. భారత వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వాషింగ్టన్ లో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని పీయూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ చిత్రాన్ని పోస్ట్ చేసి తెలిపారు. ఫస్ట్ ఫేజ్ చర్చలు పూర్తి చేసే దిశగా మంచి చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలను వేగవంతం చేయడానికి చర్చలు జరిపారు. ఈ ఒప్పందం ద్వారా భారతదేశం, అమెరికా తమ ఆర్థిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొంతమంది పాత్ర ఉందని చెప్పారు. సరిహద్దుల్లో సైనికుల అప్రమత్తత కంటే మిన్నగా స్థానిక పోలీసులు ఉండాలని సూచించారు. ఉగ్రవాదుల లక్ష్యాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు. తీరంలో కొత్త వ్యక్తుల కదలికపై నిఘా ఉంచాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. కుంకి ఏనుగుల ద్వారా మదపుటేనుగుల గుంపు సమస్యకు పరిష్కారం లభిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సరిహద్దుల్లో స్థానికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తున్నారో పోలీసు శాఖ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండటం కీలకమని అన్నారు. ఈ విషయంపై ఏపీ పోలీసులు పరిపాలన సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తూ లేఖ రాశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులను తలుచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో భారత ఆర్మీ పాకిస్తాన్ పై వీరోచితంగా పోరాడి విజయం సాధించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది. అంతా బాగుందనుకునే సమయంలో ఓ తెలుగు జవాన్ ఆత్మహత్య చేసుకోవడం సైనిక వర్గాల్లోనూ, జవాన్ కుటుంబ సభ్యుల్లోనూ విషాదం నింపింది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ 3 రోజుల క్రితం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటనను ఆర్మీ అధికారులు గోప్యంగా ఉంచడం నాగరాజు కుటుంబానికి సమాచారం ఆలస్యంగా అందింది. జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. నాగరాజు దేశ సేవ కోసం అంకిత భావంతో పనిచేసిన యువ జవాన్ కాగా అధికారులు ఈ ఘటనను వివరాలను బహిర్గతం చేయకపోవడంతో కుటుంబ సభ్యులు సమాచార లోపంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సంపంగి నాగరాజు మరణం స్థానిక ప్రజల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు ఆయనను కోల్పోవడంతో శోక సంద్రంలో మునిగిపోయారు. నాగరాజు తల్లిదండ్రులు, భార్య, బంధువులు ఈ దుర్ఘటనను తట్టుకోలేక దుఃఖిస్తున్నారు. ఈ ఘటన ఆర్మీ జవాన్ల మానసిక ఆరోగ్యం, వారి కుటుంబాలకు సకాలంలో సమాచారం అందించడం వంటి అంశాలపై చర్చను రేకెత్తించింది. అయితే అసలు నాగరాజు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, సమస్య ఏంటనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. దేశ ద్రోహుల కేసు విచారణ వేగవంతం. యూట్యూబర్ గా ఉంటూ దేశాలన్నీ పర్యటిస్తూ భారత ఆర్మీకి చెందిన సమాచారాన్ని జ్యోతి మల్హోత్రా శత్రు దేశమైన పాకిస్తాన్ కు చేరవేయడంపై దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. జ్యోతి వెనుక భారీ కుట్ర దాగి ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా ఒక ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ గా హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి. ఆమె పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కు సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు ఆరోపణలున్నాయి. ఇండియాలో ఉంటూనే జ్యోతి ఇదంతా చేయడం భారత భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిగణించబడుతోంది. హర్యానా పోలీసులు జ్యోతి మల్హోత్రాను గూఢచర్యం ఆరోపణలపై అరెస్టు చేశారు. ఆమెతో పాటు 6 ఇతర భారతీయ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు జ్యోతి మల్హోత్రాకు కోర్టు 5 రోజుల రిమాండ్ విధించింది. ఈ సమయంలో ఆమె నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా ఆమె వ్యవహరించినట్లు గుర్తించబడింది. ఆమె సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని పంపినట్లు హిసార్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధృవీకరించారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ లోని అధికారి ఇషానూర్ రహీం అలియాస్ డానీతో జ్యోతి మల్హోత్రా సంబంధం కలిగి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. డానీ ఆమె పాకిస్తాన్ పర్యటనలో వసతి సమావేశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ కు చెందిన షాకీర్, షాబాజ్ అనే భద్రతా అధికారులతో జ్యోతి సమావేశమైనట్లు దర్యాప్తులో తేలింది. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక వాయిదా.
తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు అనుచర గణంతో విజయవాడ నుంచి తిరువూరు వచ్చిన దేవినేని అవినాష్ ను టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ నాయకులకు టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రేపుడి వద్ద దేవినేని అవినాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని మైలవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో అవినాష్ పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. విజయవాడ నుంచి తిరువూరు వచ్చిన దేవినేని అవినాష్ వైసీపీకి చెందిన కొంతమంది సభ్యులను ఎన్నికకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటూ టీడీపీ నేతలు సభ్యులు ఆరోపిస్తున్నారు. దేవినేని అవినాష్ తన అనుచర గణంతో వస్తున్నట్లు తెలుసుకున్న టీడీపీ నేతలు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ దేవినేని అవినాష్ ను రోడ్డు మీదే అడ్డుకుని వెనక్కి వెళ్లాల్సిందిగా తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని టీడీపీ వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. దేవినేని అవినాష్ తో పాటు ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి తర్వాత ఇరువురిని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. పేలుళ్ల కుట్ర కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు నిందితులు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 6 సభ్యులతో సమీర్ ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి వీరు కార్యక్రమాలు నిర్వహించారు. 2017లో విజయనగరంకు చెందిన సిరాజుర్ రెహమాన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సిరాజ్ తండ్రి విజయనగరంలోని రూరల్ స్టేషన్ లో ఏఎస్ఐ తమ్ముడు ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్ఐ సెలక్షన్స్ కోసం హైదరాబాద్ లో శిక్షణ కోసం వచ్చాడు. 2 సార్లు ఎస్ఐ కోసం ప్రయత్నం చేసి సిరాజ్ విఫలమయ్యాడు. గ్రూప్ 1 కోసం శిక్షణ తీసుకుని 2 సార్లు ప్రయత్నం చేసినప్పటికీ సిరాజ్ సెలెక్ట్ అవ్వలేదు. 2024 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 108లో టెలికాలర్ గా పనిచేశాడు. హైదరాబాద్ లో ఉండగా బోయగూడకు చెందిన సయ్యద్ సమీర్ తో పరిచయం ఏర్పడింది. సమీర్ ద్వారా వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్ కి చెందిన బాదర్ తో పరిచయాలు ఏర్పడ్డాయి. గతేడాది నవంబర్ 22న సమీర్, సిరాజ్ ముంబైకి వెళ్లి ఓ 10 మందిని కలిశారని, అద్నాన్ కురేసి, దిల్షాన్, మహసిన్ షేక్, జహీర్ అలియాస్ అమన్ కలిసి ఓ లైవ్ షోకు హాజరైనట్లు తెలుస్తోంది. అలాగే షహబాజ్, జీషన్ తదితరులు కలిసేందుకు జనవరి 26న ఢిల్లీ వెళ్లిన సమీర్, షహబాజ్ విదేశాలకు వెళ్లిపోయాడని తెలిసి మరుసటి రోజు మండులీకి వెళ్లి సల్మాన్ ను కలిసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థలు తేల్చాయి. మరోవైపు ఏపీలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుండగా కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయి. కోస్తాంధ్రాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కర్ణాటకలోని గంగావతి, సిరుగుప్ప, హగరిలో కురిసిన వర్షాలకు తుంగభద్రలో ప్రవాహం పెరిగింది. బెంగుళూరు నగరం నీట మునిగింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. కొసగి మండల పరిధిలో ఆర్టీఎస్ ఆనకట్టకు వరద పోటెత్తడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 7 నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో నిందితులకు రిమాండ్ ముగిసింది. దీంతో ఈ రోజు ఉదయం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, పైల దిలీప్, బాలాజీ గోవిందప్ప, కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. వీరికి ఏసీబీ కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ విధించింది. ఇక కేసులో దర్యాప్తు పురోగతి తెలియజేయటం లేదని నిందితుల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు ఇప్పటి వరకు కేసు దర్యాప్తులో పురోగతిని కోర్టుకు తెలియజేయాలని సిట్కు ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగింపుతో పాటు దర్యాప్తు పురోగతిని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నిందితులు కోరగా మానవతా దృక్పథంతో అరగంట పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు న్యాయాధికారి వెసులుబాటు కల్పించారు. మరోవైపు ఈ కేసులో అరెస్టైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు. బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులు అరెస్టు కావడంతో వైసీపీ అగ్రనేతల గుండెల్లో భయం మొదలవుతుందని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలి చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని అధికారులు చెప్పారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి పంట వంటి ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేబినెట్ సమావేశంలో వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్ పై ముఖ్యమంత్రి చర్చించారు. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏఐ మన జీవితాన్ని మార్చేస్తోంది. రాబోయే 2 దశాబ్దాల్లో కృత్రిమ మేధస్సు మన జీవితాలను, ముఖ్యంగా ఉద్యోగ ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. ఇటీవల జెరోదా సహా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ హోస్ట్ చేసిన ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్న క్రమంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ఏఐ కేవలం వైట్ కాలర్ ఉద్యోగాలకే పరిమితం కాదని, బ్లూ కాలర్ పనుల్ని కూడా చేయగలవన్నారు. రోబోలు భౌతిక పనుల్లో మానవుల మాదిరిగా పనిచేయగల సామర్థ్యంతో వస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు నుంచి డాక్టర్ల వరకు అనేక రకాల ఉద్యోగాల్లో ఏఐ భాగస్వామిగా మారుతుందన్నారు. ఇది ఉద్యోగాలను పూర్తిగా తీసేసే విషయంలో కాదు, కానీ మనకు సహాయపడుతూ సమర్థవంతంగా పనులు జరిగేలా చేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో ఉద్యోగుల కొరత ఉంది. డాక్టర్లు, టీచర్లు, ఫ్యాక్టరీ కార్మికులు, ఇలా అనేక మంది అవసరం. అయితే ఈ కొరతను ఏఐ భర్తీ చేస్తూ పని నాణ్యతను పెంచే అవకాశం ఉందన్నారు. చిన్న స్థాయి ఉద్యోగాల విషయంలో ఏఐ భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. అయోధ్యలోని రామాలయానికి వచ్చిన బాంబు బెదిరింపు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆలయ ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి రాముడి ఆలయ ట్రస్టుకు పంపిన లేఖ ద్వారా బెదిరింపు వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారులు అత్యవసరంగా భద్రతా చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు. అయోధ్యలో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారు. సిఆర్పిఎఫ్, ఏటీఎస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు. డ్రోన్ జామర్ వ్యవస్థలు, సీసీటీవీ కెమెరాలు, ఇతర ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యతో పాటు బారాబంకీ, ఇతర పొరుగు జిల్లాలను కూడా హై అలర్ట్లో ఉంచారు. ఈ ఘటనపై స్పందించిన సైబర్ సెల్ ఈ బెదిరింపును తీవ్రంగా తీసుకుంటున్నామని, దర్యాప్తు కొనసాగుతుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ భద్రతను పెంచడం, భక్తుల భద్రతను కాపాడడం కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు వెల్లడించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పశ్చిమ బెంగాల్ సర్కార్ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకుంటున్న చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిబాద్లోని హింసాకాండ చోటు చేసుకోవడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హింసకు పాల్పడే వారికి మంచి మాటలు చెవికెక్కవు, లాఠీల భాషే వారికి అర్థమవుతుందని విమర్శించారు. బంగ్లాదేశ్ను అంతగా ప్రేమించేవారు అక్కడికి వెళ్లిపోవచ్చని అన్నారు. హోర్దాయిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. బంగ్లాదేశ్లో అశాంతి నెలకొనడంపై యోగి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ముర్షిదాబాద్ తగలబడుతోందని, అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరూ మౌనంగా చూస్తుండిపోతున్నారని అన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకు బెంగాల్ వంత పాడుతోందని, పశ్చిమ బెంగాల్ సీఎం చేష్టలుడికి చూస్తుండిపోతున్నారని, హింసకు పాల్పడుతున్న వారిని శాంతి దూతలుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. భారత్ అమ్ముల పొదిలో అధునాతన ఫ్యూచరిస్టిక్ స్టార్ వార్స్ గా పేర్కొంటున్న లేజర్ అస్త్రాలు త్వరలోనే చేరనున్నాయి. లేజర్ పుంజాలతో శత్రువుల డ్రోన్లు, క్షిపణులను విధ్వంసం చేయగల లేజర్ డైరెక్టర్ ఎనర్జీ వెపన్ MK2A రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తొలిసారిగా ప్రయోగాత్మకంగా పరీక్షించి విజయం సాధించింది. ఏపీలోని కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో ఆదివారం MK2A వినియోగించి లేజర్ పుంజాలతో డ్రోన్ల సమూహాలను, ఫిక్స్డ్ వింగ్ UVMలను ధ్వంసం చేసింది. ఈ లేజర్ పుంజాలు అత్యంత శక్తివంతమైనవని, ఎలాంటి లక్షిత డ్రోన్స్నైనా ధ్వంసం చేస్తాయని DRDO తెలిపింది.
కర్నూలులో నిర్వహించిన వెహికల్ మౌంటెడ్ లేజర్ ఎనర్జీ డైరెక్టర్ వెపన్ ల్యాండ్ వర్షన్ ప్రయోగం విజయవంతమైంది. ఫిక్స్డ్ వింగ్ యుఏవి డ్రోన్ల సమూహాన్ని DEW MK2 ధ్వంసం చేసింది. అదేవిధంగా నిఘా సెన్సార్ వ్యవస్థను పనిచేయకుండా చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన లేజర్ DEW వ్యవస్థలు ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరినట్టయింది. చివరి దశకు చేరిన ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. సీజన్ మొదట్లో ఉన్న ఉత్కంఠ ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. సోమవారం లక్నో సూపర్ జాయింట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. దీంతో లక్నో జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్ లెక్కలు మొత్తం పూర్తిగా మారిపోయాయి. ఐపీఎల్ సీజన్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంతో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. దీంతో చివరి ప్లే ఆఫ్ స్థానం కోసం 3 జట్లకు బదులు 2 జట్లు మాత్రమే పోటీ పడతాయి. ముంబై ఇండియన్స్ జట్టు 12 మ్యాచ్లలో 7 విజయాలతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. వీరి నెట్ రన్ రేట్ కూడా బాగా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్లలో 13 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేటు అంత బాగోలేదు. ముంబై జట్టుతో పోలిస్తే బలహీనంగా ఉందని చెప్పొచ్చు. ఈ 2 జట్ల మధ్య మే 21న ముంబైలోని వాఖండే స్టేడియంలో జరిగే మ్యాచ్ చివరి ప్లే ఆఫ్ స్థానాన్ని నిర్ణయించే కీలకమైన పోరుగా నిలుస్తుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్లో చివరి స్థానాన్ని దక్కించుకుంటుంది. త్వరలో బుల్లెట్ ట్రైన్స్. భారతీయ రైల్వే ప్రారంభమైన తొలినాళ్లలో స్టీమ్ ఇంజన్తో నడిచే ట్రైన్లు నెమ్మదిగా కదిలేవి. తర్వాత బొగ్గుతో నడిచే రైలు ఒక మాదిరి స్పీడ్తో నడిచేవి. అనంతరం విద్యుత్తో నడిచే రైలు వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలో ఆధునిక యుగం ప్రారంభమైందని చెప్పొచ్చు. వందే భారత్ లాంటి హై స్పీడ్ రైళ్లు వచ్చిన తర్వాతే రైల్వే ముఖ చిత్రం శరవేగంతో మారిపోయింది. ఇప్పుడు బుల్లెట్ రైళ్ల యుగం ప్రారంభం కానుంది. దానికి అంకురార్పణ కూడా మొదలైంది. ముంబై టు అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు జెట్ స్పీడ్తో సాగుతున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన 300 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో బ్రిడ్జ్ పనులకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. 300 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. ఈ బ్రిడ్జ్ ని ఫుల్ స్పాన్ లాంచింగ్ పద్ధతి ద్వారా నిర్మించినట్లు తెలిపారు. ది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. మొత్తం 508 కిలోమీటర్ల పొడవుతో బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో 300 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం తాజాగా పూర్తయింది. ఈ 300 కిలోమీటర్ల బ్రిడ్జ్ లో 257 కిలోమీటర్లు ఫుల్ స్పాన్ లాంచింగ్ పద్ధతి ద్వారా నిర్మించారు. ఈ పద్ధతి సాధారణ పద్ధతి కంటే 10 రెట్లు వేగంగా పనులను పూర్తి చేస్తుంది. ఈ పద్ధతి ఉపయోగించి బ్రిడ్జ్ ని నిర్మించడం ఇండియాలో ఇదే మొదటిసారి. ఇక కేంద్ర మంత్రి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రోజు లోకల్ టు గ్లోబల్ న్యూస్ చూసాం. రేపటి లోకల్ టు గ్లోబల్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.